హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీ అండి. ఇవి మన పాతకాలం నుంచి వస్తున్నవే, ఆ పాతకాలం పద్ధతిలో విధంగానే చేసి చూపిస్తున్నానండి. అది సున్నుండలండి, మినప సున్నుండలు. ఇలా పొట్టుపప్పు తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో స్టవ్ మీద కడాయి అనేది పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని, ఇక్కడ నేను ఒక గ్లాస్ పొట్టు మినపప్పు అనేది తీసుకున్నాను. వాటిని ఇలా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అనేది టైం తీసుకుంటుందండి. 10 నిమిషాలు అలా కలుపుతూనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారి అలానే మంచి సువాసన అనేది వస్తుంది. సో అప్పుడు అవి వేగిపోయినట్టండి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి చేసుకుంటే అవి మాడిపోతాయి. అలా లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి. ఆ విధంగా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ అనేది వేయించేసుకోవాలండి. ఈ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఇలానే వేయించుకోవాలి. బట్ మనకు అప్పుడు మిక్సీ చేసుకునే అంతగా రాకపోతే మనం బయట గిన్నెలో అయినా పట్టించుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వేయించేసుకొని ఈ విధంగా కొంచెం కలర్ అనేది మారుతుంది. ఇది చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఈ మినపప్పు మనకి ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుందండి. అలానే ఇంకా బాలింతలకి కూడా చాలా మంచిది. నడుము నొప్పి అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా మంచిగా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ అనేది పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని బియ్యం అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మినపప్పు మనకు తింటుంటే నోటికి అనేది అంటుకుపోకుండా ఇలా కొంచెం బియ్యం అనేది వేసి మిక్సీ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. టేస్ట్ అనేది కూడా మరీ మెత్తగా పిండిలాగా పట్టుకోకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాసు బెల్లం అనేది తీసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం యాలకుల పొడి అనేది వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ కోసం అండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా యాలకుల పొడి యాడ్ చేసుకోవడం వల్ల. దీన్ని కూడా ఒకసారి మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మినపప్పును మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిలోకి ఈ బెల్లాన్ని అనేది వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఇలా కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ మినపప్పు పట్టుకున్న పొడిని ప్లస్ ఈ బెల్లాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా గట్టిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వేడి చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. మీరు అన్నీ ఒక్కసారిగా ఉండలు చుట్టుకోకపోయినా కొంచెం పొడి అనేది తీసుకొనైనా మనం ఉండలుగా చుట్టుకోవచ్చండి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అలా ఈ పొడి అనేది స్టోర్ చేసుకోవచ్చు. మనకి 1 మంత్ వరకైనా స్టోర్ ఉంటుంది. పొడి అనేది ఏమీ పాడవ్వదు. బెల్లమును మినపప్పు పొడి చేసుకున్న దాన్ని స్టోర్ చేసుకొని మనకి ఎలా ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేడి చేసుకొని ఇలా ఉండలుగా చుట్టి పక్కకు పెట్టుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకే తీసుకున్నాను కాబట్టి అన్నీ ఉండలుగా చుట్టాను. ఈ విధంగా అన్నీ ఉండలుగా చుట్టేసుకొని మనం ఈ ఉండలుగా చుట్టుకున్న దాన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా మనకి 1 మంత్ వరకైనా స్టోర్ ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.